పాములు వాటి తోకనవే ఎందుకు తింటాయి? ఇది చాలా రేర్ కండిషన్. బట్ ఇది నిజంగానే జరుగుతుంది. ఎప్పుడైతే టెంపరేచర్స్ పెరగడం గానీ లేదా పాము భయపడినప్పుడు గానీ పాము కొంచెం స్ట్రెస్ అవుతుంది. ఆ తర్వాత అది తన తోకను చూసి అది ఒక ఆహారం ఏమో అనుకుంటుంది. అంటే అది తన తోకే అని అది గ్రహించలేదు. సో అలా దాని తోకని అదే తినేస్తుంది. అంటే మింగుతుంది, తినదు. ఫైనల్ గా ఈ కండిషన్ తర్వాత పాము చనిపోతుందా? యాక్చువల్లీ నో. చాలా పాములు వాటి శరీరాన్ని మళ్ళీ వెనక్కి కక్కేస్తాయి. బట్ కొన్ని కేసెస్ లో, అంటే చాలా రేర్ కేసెస్ లో అవి చనిపోతాయి. ఈ ఫ్యాక్ట్ పాములు బట్టే వాళ్ళకి తప్పితే ఎవరికి ఉపయోగపడదేమో, కానీ దీని వెనకాల ఉన్న అంతరార్థాన్ని నేను చెప్పడానికి ప్రయత్నిస్తా. చాలా కల్చర్స్ లో దీన్ని ఔరోబోరోస్ అంటారు. ఎలాగైతే ఈ సృష్టి సృష్టించబడిందో అలాగే అంతమవుతుంది, మళ్ళీ సృష్టించబడి అంతమవుతూ ఉంటుంది. ఈ సృష్టి చక్రం ఇలాగే పునరావృతం అవుతూ ఉంటుంది అని చెప్పడానికి దీన్ని ఒక సింబల్ గా కూడా యూజ్ చేస్తూ ఉంటారు. సో చాలా రీజన్స్ ఉంటాయి, నాకు కూడా పెద్దగా తెలీదు. సో భగవద్గీత, ఖురాన్, బైబుల్ ఇలాంటివి చెప్పే 6 శత్రువులు లేదా చెడు లక్షణాలకి దూరంగా ఉండాలి. లేకపోతే మనల్ని మనమే నాశనం చేసుకుంటాం. వేరే ఎవరో వచ్చి నాశనం చేయాల్సిన అవసరం లేదు.